వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల మాకు యూజ్ ఏంటి సార్? వీడియో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకుంటే ఇది కేవలం మనీ మాత్రమే కాదు, మీకు రెస్పెక్ట్ ఇస్తుంది, ఐడెంటిటీ ఇస్తుంది. ప్రపంచం నుంచి మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే చాలు. సో ఈ ప్రపంచంలో ఎవరితోనైనా పని చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు, ఎంత ఫ్లెక్సిబుల్ టైమ్స్లోనైనా వర్క్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ గా వర్క్ చేసుకోవచ్చు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు, ఆఫీస్ బేస్డ్ జాబ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీరు చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వన్స్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, మీ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది మీ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, ఏడుస్తారు, నవ్వుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమోషనల్ గా మనం చాలా మందితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వీడియో ఒక బెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఎవర్రా ఈ వీడియో ఎడిటింగ్ చేసింది అనే దాన్ని ఒక ఐడెంటిటీ అంటే మీ పేరు దాన్ని కూడా మళ్ళీ మనకు అనిపిస్తుంది అనమాట. అరే బాగా చేశాడని చెప్పేసి అనిపిస్తుంది. అలాంటి ఒక ఐడెంటిటీ ఇస్తుంది. సో రెస్పెక్ట్ ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో ఎడిటింగ్ అనేది ఒక ఎమోషనల్ జర్నీ. అందరిలాంటి జాబ్స్ కాదు కాబట్టి డెఫినెట్లీ ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. మీ లైఫ్ లో మీరు ఇచ్చే రా ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో ఆ రా ఫుటేజెస్ ని మీరు మంచిగా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఇది నేను తయారు చేసిన వీడియో, నేను క్రియేట్ చేసిన వీడియో అనే ఎమోషనల్ కనెక్టివిటీ అయితే మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. సో ఒకసారి వీడియో ఎడిటింగ్ కెరియర్ చూస్ చేసుకున్నాక వన్స్ మీరు వీడియో ఎడిటింగ్ లో కనెక్ట్ అయిన తర్వాత అప్పటికీ రిగ్రెట్ అవ్వరు యాజ్ ఎ వీడియో ఎడిటర్ గా.